మీ దగ్గరికి అందరికీ వచ్చాయి, పేపర్లు వచ్చాయి. ఇది వినండి, ఎవరైతే చదవలేదో వాళ్ళు వినండి. యాక్చువల్గా పెద్ద కష్టమేం కాదు ఇది. నిజానికి సిస్టర్స్ చెప్పాలా, కానీ బెదరే చెప్తున్నాడు, ఏమనుకోకూడదు మళ్ళా. రైట్. సో ఫస్ట్ మనం దేవుడి ప్రణాళిక. ఫస్ట్ దీంట్లో ఏం రాస్తుంది పైన? దేవుడి యొక్క ప్రణాళిక. దేవుడి ప్రణాళిక అనే పదం తెలుగులో కొంచెం మనం రెగ్యులర్గా మనం వాడుకోంలే. నీ ప్రణాళిక అనగానే నీ ప్లాన్ ఏంటి? అది ప్లాన్ అనేది ఇంగ్లీష్ పదమే. ఒక మాటలో నువ్వు ఏమనుకుంటున్నావు, ఎలా చేయాలనుకుంటున్నావు, నీ యొక్క ప్రణాళిక ఏంటి అని మనం అంటాం. యాక్చువల్గా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా మీరు గమనించండి, ఇది చెప్పక ముందు కొన్ని మాటలు చెప్పాలి. ఏంటంటే క్రైస్తవ జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. మన సొంత విషయాలు, అనారోగ్యం కావచ్చు, బలహీనత కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, మనుషుల మధ్యలో కొన్ని మనస్పర్ధలు కావచ్చు, లేదంటే మనకే ఈ భూమి మీద ఎదగడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎదగలేక బలహీన పడవచ్చు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిలో దేవుడు చూసి చూడకుండా విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఆయన ఎరుకో పక్క నుంచి నడిచేటప్పుడు ఆ గుడ్డి భిక్షగాడు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడు, నన్ను కరుణించమంటే ఆయన ముందు నా వెనకాల తర్వాత చూస్తా అన్నాడా? అనలా. నేను నీకేం చేయకూరుతున్నావు అని అడగలా. నాకు దృష్టి కావాలనగానే ఇమ్మీడియట్గా ఈ దృష్టితో నువ్వు సరిగ్గా ఉంటావా ఉండవా ఇట్లాంటి అని అడిగాడా? నువ్వు మంచిగా చూడాలా, చెడుగా చూడకూడదు, చెడుగా చూస్తే మళ్ళీ తప్పు అవుద్ది, మళ్ళీ కళ్ళు పోతాయి, ఇట్లాంటివి ఏమని చెప్పాడా? చెప్పలా. ఇమ్మీడియట్గా ఏమైంది తెలుసు, వెంటనే అతనికి చూపొచ్చేసింది. అంటే నజరేయుడైన యేసు దావీదు కుమారుడు మన కనీస అవసరాలు పట్టించుకుంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పట్టించుకోవడం మాత్రమే కాదు, మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన చిందించిన అమూల్యమైన రక్తధారాలను బట్టి మన పాపాలన్నీ గడుగుతాడు. బ్లడ్ను వాడుకోవడం మనం నేర్చుకోవాలి. ఆయన రక్తాన్ని ఏం చేయాలి, మనం వాడుకోగలగాలి. ఆ రక్తం ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే అందుబాటులో ఉంటుంది. మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో వెంటనే ఆయన రక్తం ఏం చేసిద్ది, కడిగిద్ది. తద్వారా దేవుడి ముందు మనకేమి బలహీనత ఉండదు. లేకపోతే ఏమవుద్ది, మన దగ్గర గిల్టీ ఫీల్ అవుతాం. అందుకని ఆయన మనకు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎఫ్ఎస్సి పత్రికలు క్లియర్గా ఉంటాయి. మనం చదివితే కనుక ఎఫ్ఎస్సి పత్రిక 1:9 ఏముంటుందంటే ఆయన రక్తం వల్ల మనకి విమోచనం, అపరాధాల వల్ల మనకి విమోచనం. అంటే అర్థం ఏంటంటే మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసేటప్పుడు వెంటనే ఏం చేయాలా? ఆయన రక్తంలో ఏ ఒక్కరు కూడా ఆయన రక్తంలో కడుక్కోకుండా ఆయన దగ్గరికి నిలబెట్టుకుని ఎవరు ఉన్నారా? ఇక్కడ చెప్పే నేనేమో ఎక్సెప్షన్ కాదు. నేను కూడా ఆయన రక్తంలో కడుక్కోవాల్సిందే కదా. బక్సింగ్ గారు కడుక్కోవాల్సిందే, పెద్ద పెద్దలు కూడా కడుక్కోవాల్సిందే. నేనేంటి కడుక్కోవడం ఏంటి అనుకోకూడదు. ఎడతెగ కడుక్కోవాలి. ఎడతెగ అంటే ఏంటి? చిన్న తప్పు అనిపించగానే వెంటనే ఏం చేయాలా? ప్రభువా నన్ను నీ రక్తంతో కడుగు అని చెప్పేయాలా. అక్కడ చెప్తే మనం దేవుడి సన్నిధిలో సమాధానం. ఇది వాడుకోగలం. రెండోది ఏంటంటే దేవుడు మన పాపాలను పోవడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను ఏం చేశాడు, మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మను ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలుసా? హెల్పర్ అని అర్థం. ఎవరైనా హెల్పర్, ఇంగ్లీష్ తెలుగులో బైబిల్ ఆదరణకర్త అంటారు. ఎప్పుడు ఏం చేస్తాడు ఆయన మనకి? ఆదరిస్తూ ఉంటాడు. అంటే తప్పు చేసాం అనుకోండి ఒక దెబ్బేస్తాడు, మంచి చేసాం అనుకోండి కరెక్టే బాగా చేసాం, పొరపాట్లు చేసి అలాగే మిగిలిపోతాం అనుకో పర్వాలేదు దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్తాడు. యాక్చువల్ ఇవన్నీ చెప్పేది ఆయనే, పాస్టర్ గారు చెప్పేది. ఎవరు చెప్తారు యాక్చువల్గా అంటే ఆయనే. అది మనకు అర్థం అవ్వాలా. ఈ రెండు ఫెసిలిటీస్ ఆయన ఇవ్వడం ద్వారా మన జీవితంలో ఆయన దగ్గరికి సమీపంగా వెళ్ళొచ్చు. ఆయన హృదయం ఏంటో తెలుసుకోవచ్చు. దేవుడి ప్రణాళిక అంటే అదే, ఆయన హృదయం ఏంటా అని తెలుసుకోవడం. దేవుడి ప్రణాళిక అంటే ఎందుకు దేవుడి ప్రణాళిక తెలుసుకోవాలంటే ఎవరైతే దేవుడిని ప్రేమించాలనుకుంటారో, నీకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని అనుకుంటారో వాళ్ళు ఆయన హృదయం తెలుసుకోకుండా ఉండగలరా? ఉండలేరు. మీరు గమనించండి, పలానా వ్యక్తిని మనం సంతోషపెట్టాలంటే ఆయన ఏం తింటాడో అని కనుక్కుంటాం కదా. అలాగే పలానా వ్యక్తితో మనం సహవాసం చేయాలంటే ఆయన ఎట్టుంటే మంచిగా నాతో సహవాసం చేస్తాడని కనుక్కుంటాం. యాక్చువల్ అట్లనే దేవుడిని ప్రేమించే వాళ్ళందరూ కూడా దేవుడి హృదయం ఏంటని తెలుసుకుంటారు. అట్లా తెలుసుకోవడం వలన ఆ హృదయానికి తగ్గట్టు ఉన్నప్పుడు వాళ్ళు దేవుడితో సన్నిహితంగా ఉన్నట్టు గమనిస్తారు. అంతేకాదు దేవుడి యొక్క బలం వారి జీవితంలో మరెక్కువగా ఖర్చు పెట్టబడడం కూడా గమనిస్తారు. సో అందుకని దేవుడి ప్రణాళిక దగ్గరికి వచ్చాం. ఫస్ట్ చెప్పబడినాయి మన కనీస అవసరాలు దేవుడు పట్టించుకోకుండా ఏం లేడు. అట్ ద సేమ్ టైం ఆయన మన కోసం ఆయన దగ్గర రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఆయన బ్లడ్తో మనకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఆయన పరిశుద్ధాత్మతో మనం ఆయన ఎట్లా ఉండాలో ఆయన దగ్గర మనకు తెలపబడతా ఉన్నాయి. ఆ తెలపబడే విధానంలోనే దేవుడి ప్రణాళిక అనే విధానాన్ని దగ్గరికి మాకు వచ్చాం. రైట్. ఇప్పుడు దేవుడి ప్రణాళిక ఫస్ట్ రోమన్ నెంబర్ 1 చదువుదాం మనం. ఎవరైనా చదువు దయచేసి. రోమన్ నెంబర్ 1. దేవుని ప్రణాళిక.
రైట్. ఇక్కడ చాలా పదాలు తెలుగులో ఉన్నాయి. మనం రెగ్యులర్ భాష కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి అర్థం చేసుకోవడం కష్టమవుతుంది, కానీ ఈజీగా చూడండి. దేవుడి ప్రణాళిక అనేది ఎట్లాంటిదంటే ఆయన సంతోషంతో చేసే పని, అట్ ద సేమ్ టైం ఆయన హృదయపూర్వకంగా చిత్తంతో చేసే పని, అదే సమయంలో ఆయన దాన్ని ఎలా చేయాలో కూడా దానికోసం ఒక ఏర్పాటు చేశాడు, అది కూడా ఉంది అందులో. అదే సమయంలో ఎంత ఓపికగానో దాన్ని చేయడానికి తన హృదయాన్ని కుదుర్చుకున్నాడు. ఇది దాని యొక్క విషయం అని అర్థం. మీరు గమనించండి. ఉదాహరణకు నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ దాని గురించి ఆలోచించాలా. ఆలోచించిన తర్వాత నేను నిర్ణయం చేయాలా. 10:30 కల్లా ఇక్కడ ఉండాలంటే నేను ఎప్పుడు మొదలవ్వాలా, నిర్ణయం చేయాలా. అంటే ఫస్ట్ నేను ఎలా ఉండాలా? నాకు సంతోషమే ఇంకెప్పుడు వెళ్ళడం, అది నా సంతోషం. యాక్చువల్గా దేవుడు తన సంతోషం కోసం ఆయన ఒక దాన్ని ఆలోచించాడు, దాన్నే నిర్ణయించాడు, అంటే చిత్తానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు. దాన్నే మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించాడు. దాన్ని కూడా ఇంకొకరి జీవితంలో దాన్ని చేయాలంటే ఎంతో ఓపిక కలిగి ఉండాలో కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఏమంటుంది? తన దయాపూర్వ సంకల్పాన్ని బట్టి. మీరు గమనించండి, దయాపూర్వక సంకల్పం. దయ అంటే ఏంటి అర్థం? మన మీద కోప్పడకపోవడం, ఎప్పుడు కూడా మన మీద జెంటిల్గా బిహేవ్ చేయడం. చిన్నపిల్లలు ఎంత తప్పు చేసినా మనం అప్పుడప్పుడు కొడుతుంటాం. ఎన్నిసార్లు నేను చెప్పిన పని చేయకపోతే, అది చెప్పిన పని చేయొద్దంటే వెళ్ళి చేస్తానంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటి వేస్తాం. కానీ ఆయన ఎప్పుడు అట్లా చేయడు. ఎంతో దయగా జెంటిల్గా మనతో బిహేవ్ చేస్తాడు. ఆయన సంకల్పం మన జీవితంలో నెరవేర్చడానికి, ఆయన అనుకున్నది మన జీవితంలో నెరవేర్చడానికి ఓపికగా పనిచేస్తాడు. అది దాని అర్థం. అది ముందే నిర్ణయించుకున్నాడు ఆయన. ఏమని నిర్ణయించుకున్నాడు? ఈ మనుషుల్లో నేను అనుకున్న మంచి చేయాలంటే, వీళ్ళతో నేను సంతోషంగా ఉండే ఆ పని చేయించాలంటే నేను ఎంతో దయగా ఉండాలని ఆయనే అనుకున్నాడు ముందు. అదే ఎఫెసీ పత్రికలో రాయబడింది, తన దయాపూర్వక సంకల్పం అంటే గట్టిగా తీసుకునే నిర్ణయం. దయ అంటే జెంటిల్గా ఉండడం. ఒక మాటలో దయాపూర్వకం అంటే దాని అర్థం దయ కలిగినటువంటి సంకల్పంలో కొనసాగడం అని దాని అర్థం. ఈ 4 విషయాలు ఆయన ప్రణాళికలో ఉన్నాయి. ఏంటంటే ఆయన మనసు సంతోషపడింది దాంట్లో, ఆయన మనసు నిర్ణయం చేసింది దాన్నే, ఆయన మనసు దాన్ని చేయడానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేసింది, ఆయన మనసే మరి ఎంతో ఓపికగా మనతో కొనసాగడానికి కూడా నిర్ణయం చేసుకున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. మనం ఇది అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్లో ఉంది. రైట్. ఇప్పుడు ఏ దగ్గరికి వద్దాం. చూడండి, ఏమున్నది? దేవుని యొక్క సంతోషం. దాని కింద ఒకటి రాస్తుంది, తన చిత్త ప్రకారమైన సంతోషం అంటే గుడ్ ప్లెజర్ చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని. ఇక్కడ సెంటెన్స్ అంతా కలిసి ఉంది. ఎఫెసీ పత్రికలు ఈ సెంటెన్స్ అన్ని కలిసి ఉన్నాయి. ఒకే సెంటెన్స్ నుంచి మనం కొన్ని ముక్కలు చేసి మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే అందులో ఉన్న లోతు ఎంత అర్థం చేసుకోవడానికి. ఆయన చాలా గట్టిగా కలిపి రాసేసాడు యాక్చువల్గా, కానీ వీటిని మనం అర్థం చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కలు కావు. ఒకే సెంటెన్స్ చదువుతున్నప్పటికీ కూడా అందులో మనం గుర్తించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అది చూడండి. సౌద్ అక్కడ బోల్డ్ లెటర్స్లో రాశాడు. సంతోషం అనే పదం కొంచెం మిగతా అక్షరాల కంటే పెద్దగా కనబడుతుందా? అంటే ఏంటి? ఆయన చేసే పనిలో ఎవరు సంతోషపడుతున్నారు? ఇప్పుడు ఆయన సంతోషపడుతున్నారు. కాబట్టి ఆ సంతోషాన్ని మనం అర్థం చేసుకున్నామంటే ఆయన సంతోషపెట్టినట్టే కాదా? ఆయన సంతోషపడే విషయాన్ని మనం అర్థం చేసుకున్నామంటే ఆయన సంతోషపెట్టినట్టే కాదా? కాబట్టి ఆయన సంతోషపడతారు ఒక విషయాన్ని. అదేంటంటే చూడండి, సంతోషం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకున్నాడని మాట కరెక్టే, కానీ దాన్ని ఎలా నిర్ణయించాడంటే సంతోషంతో నిర్ణయించాడని ఈ సెంటెన్స్ మనకు అర్థమయ్యేలా చేస్తాం. ఎలా? ఆయనతో మనం కుమారులుగా ఉండాలి. మనం చెప్పామా? కుమారులకి పిల్లలకు ఉన్న డిస్టెన్స్ అర్థమైందా? మనం అర్థం చేసుకున్నాం. ఎప్పుడు పిల్లలంటే ఎవరు? చిన్నోళ్ళు. పిల్లలంటే చిన్నోళ్ళు. వాళ్ళకి ఏమైనా పని చెప్తావా? బొర్రు పెట్టి తీసుకెళ్ళాడు పెట్టమని పెట్టాం. కుమారులు అంటే ఎదుగున వాళ్ళు ఉంటారు. ఆ బకెట్తో నీళ్ళు పట్టురా, లేదంటే ఇది అర్థం చేసుకో, దీన్ని ఎట్లా చేయాలో తెలీదా, ఈ మూడెట్టాలో చేయాలా, ఈ మూడెట్ట తీయాలో తెలియదా, ఇవన్నీ చెప్తాము. కుమారులు అంటే ఎదిగినోళ్ళు, వెల్ గ్రోన్ పర్సన్స్. ఇప్పుడు యేసుక్రీస్తులో మనల్ని ఆయన ఎట్లా నిర్ణయించాలనుకున్నాడు? కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. దేవుని నమ్ముకోగానే మనం ఏమో పిల్లలం. కుమారులు అంటే ఎదిగినోళ్ళు. మనం ఇప్పుడు ఎవరు? పిల్లలమా ఎదిగినోళ్ళమా? మనకే తెలుసు యాక్చువల్గా. కానీ నిజానికి దేవుడి ఉద్దేశం ఏంటి? కుమారులుగా ఉండడం. నిజమే, ఎంత ఎదిగినా ఇంకా ఎదగాలనేది మన కళ్ళ ముందు నిలబడే విషయం. మనం అందరం కూడా ఏం చేయాలా? ఎదగాలి. ఎక్కడ దాకా? కుమారులుగా ఉండే ఆ ఆస్పెక్ట్ వరకు. ఒక మాటలో యేసు ప్రభు లాగా ఉండేలాగా ఎదగాలి అనేది దేవుడి యొక్క సంతోషం. చూడండి, ఎవరైనా దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలా? పెద్ద మీటింగ్లు పెట్టి ఫ్లడ్ లైట్ పెట్టి భోజనం పెట్టాలా? వీళ్ళు అనుకుంటున్నారులే దేవుని సంతోషపెట్టాలంటే చేయాలని, కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది? భోజనాలు ఫ్లడ్ లైట్లు కాదు. దేవుడి మందిరంలో భోజనం పెట్టొద్దా? అట్లా కాదు ఇక్కడ విషయం. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నీకున్న ఎజెండా ఏముండాలి తెలుసా?
ఆయన ఎట్ట సంతోషపడతాడో నేను అట్ట సంతోషపడాలని అనుకోవాలి. అదేంటంటే నేను కూడా కుమారుల్లా ఎదిగిపోవాలి. ఆయన పెట్టలేదు భోజనాలు, ఆయన చాలా మందిని పెట్టాడు. 5,000 మందిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టలేదా? పెట్టాడు. భోజనం పెట్టడం తప్పు కాదు, కానీ భోజనాలు పెట్టడం వల్ల నేను సంతోషపెట్టాను అనుకుంటే పొరపాటు. నేను ఎదగాల. ఆయన్ని కుమారుడు ఈ భూమి మీద జీవించినప్పుడు ఎట్లా తండ్రి యొక్క విషయాన్ని తెలుసుకోగలిగాడో నేను కూడా ప్రతి విషయాన్ని ఆయన్ని సంతోషపెట్టేలా నేను చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద తిరిగినప్పుడు చెప్పలేదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి గురించి అయినా చెప్పాడు ఆ మాట? ఓల్డ్ టెస్ట్మెంట్లో దానియేలు గురించి చెప్పారన్న మాట ఉండొచ్చు, కానీ ఆ మాట ఈ మాటతో సమానం కాదు. దానియేలు నువ్వు బహుప్రియుడు అంటే దాని అర్థం ఇట్స్ సంథింగ్ కంపారబుల్, అంటే మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు. కానీ ఇక్కడ విషయం అది కాదు, ఈయన మాత్రమే యూనిక్ అని దాని అర్థం. యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఈయన మాత్రమే, దానియేలు చెప్పినప్పుడు మిగతా వాళ్ళతో పోల్స్తే అది దాని అర్థం. అంతే. బహుప్రియుడు అని చెప్పినప్పుడు దాని అర్థం ఇఫ్ వీ కంపేర్, మనం దాన్ని కంపేర్ చేస్తే మిగతా వాళ్ళకంటే నువ్వు చాలా బెస్ట్ అయ్యా, అది దాని అర్థం. బట్ కానీ యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు యువర్ ద ఓన్లీ పర్సన్, నేను నా బిలావడ్ నువ్వు ఒక్కడే, ఇది దాని అర్థం. సో అందుకని ఆయన ఎట్టున్నాడు, మనం అట్టున్నాడు, సంతోషమా కాదా? సో దేవుడు ఆ పని మొదలు పెట్టాడు మన జీవితంలో, అది కూడా ఆయన సంతోషం. ఫస్ట్ సెంటెన్స్ మనం నేర్చుకుంది ఏంటంటే ఆయన సంతోషపడుతున్నాడు అని అర్థం చేసుకున్నాం. రెండోది ఏంటి? బీది ఏంటంటే దేవుడి యొక్క చిత్తం. దాని కింద చదువుతాం ఒకసారి దయచేసి, ఎవరైనా చదువుతారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది? నిర్ణయించుకోవడం అనేది బోల్డ్ లెటర్స్ లో ఉందా? సో పైదేంటి? నిర్ణయించడం, సంతోషం గురించే మాట్లాడబడింది. కిందకు వచ్చేసరికి మనల్ని ముందుగా నిర్ణయించాడు. దిస్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. మనం ఎంతమందికి వాక్యం చెప్పండి, అందరూ దేవుని నమ్మేసుకుంటున్నారా? నమ్ముకోట్లా. అందరూ కుమారులుగా ఉండటానికి పిలువబడ్డారా? అందరూ పిలువబడ్డా అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారా? మీకు తెలుసో లేదు, మా హృదయంలో మానని బాధ ఉంది, మీకు తెలుసో లేదు. ఎంతమంది క్రైస్తవులు చూస్తే సంతోషం వచ్చింది, కానీ అదే సమయంలో వెంటనే బాధ ఏంటో తెలుసా? వీళ్ళందరూ దేవుడి ప్రణాళికను ఏం చేస్తున్నారు తెలుసా? పూర్తిగా మిస్ చేస్తున్నారు. కేవలం ఈ రోజు కూడా దేవుడి దగ్గరికి వచ్చి అడిగి పొందడం మాత్రం చేస్తున్నారు. అడిగి పొందడం అనేది ఎవరు చేస్తారు తెలుసా? దగ్గరలు చేస్తారు. ఎవరు చేస్తారు? ఇచ్చే వరకు అడుగుతానే ఉంటారు కదా. యాక్చువల్గా ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా అడగరు, వెళ్ళిపోతారు అంతే. ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ అండి, మీరు ఎంతో మంచోళ్ళు అండి, కైండ్ అని అంటారా? ఇట్లాంటివి మాకు ఎన్నో ఉన్నాయి అంటారు. యాక్చువల్ అంటారా లేదా? మనం నిజంగా కేవలం సొంత అవసరాల కోసం అడిగి పొందుతున్నామే అనుకుంటే కనుక ఈ విషయం మనకు సరిగ్గా అర్థం కాల. బంచ్ ఆఫ్ పీపుల్, గుర్తులు చాలా మంది ప్రజలు ఉన్నారు యాక్చువల్గా విశ్వాసులే. వాళ్ళని బట్టి క్రిస్టియానిటీ అనేది చెప్పి ఎంత శాతం అనేది లెక్కేస్తారు. వీళ్ళందరూ కుమారులుగా ఉండడానికి అంగీకరిస్తున్నారా? ఒప్పుకుంటున్నారా? వాళ్ళ జీవితంలో ఇప్పటికి కూడా వాళ్ళ జీవితంలో ఇంకా అది చేయాలి ఇది చేయాలని ఆ వేదంలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన చేస్తాడు అని కన్ఫర్మేషన్ కనపడట్లా. ఆయన ఎందుకు చేయట్లేదంటే నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా ఆయన చేస్తాడు అని చెప్పలేకపోతున్నారు. చెప్పలేకపోగా దానికోసం మాత్రమే వస్తున్నాడు. వీళ్ళందరూ కుమారులను అర్థం చేసుకోగలుగుతారా? కుమారులుగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచి అర్థం చేసుకుంటారా? కానీ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పదం చూడండి ఎంత బాగుందంటే, చూడండి, మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఇది ఎంత పెద్ద మాట. నిర్ణయించుకోవడం అంటే దాని అర్థం సెట్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మనల్ని సపరేట్ చేశాడు. మనకి ఈ మాట అర్థం అవుతుందంటే దట్ ఈస్ సంథింగ్, దేవుడు మనల్ని నిర్ణయించాడు అని అర్థం. మీరు చూడండి, మన జీవితంలో ఆయన కోసం సువార్తలు చేయొచ్చు, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పచ్చు, అంటే నాలాంటి గురించి చెప్తున్నాను నేను. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయొచ్చు, చాలా దూరాలు వెళ్ళి. కుమారులాగా ఎదగడం అనే విషయాన్ని నేను పట్టించుకోవట్లేదు అనుకోండి, ఏమైనా సంతోషపడతాడు ఆయన? మీరు గమనించారు లేదు, ఎంత పెద్ద వర్తమానం చెప్పామనేది కాదు, ఆయన కుమారులాగా ఉండడానికి నాకు ఇష్టమవుతుందా లేదా అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అది నన్ను తృప్తిపరిచేది ఎంతసేపు. మనుషులు నా గురించి ఏం మాట్లాడారు అనేది నాకు అనవసరం. నేను ఎవరిలాగా ఉండాలా? ఆయన కుమారులాగా ఉండాలి, అదే నాకున్న గోల్. ఎందుకంటే ఆయన నన్ను ఏం చేసేది తెలుసా? నిర్ణయించాడు. మనల్ని నిర్ణయించాడని మనకు తెలుసా? మీరు నిర్ణయించారనుకోండి, ఒకవేళ సపోజ్ మీరు ఒక శారీ కొనుక్కుంటాకి వెళ్ళారు, మీతో పాటు చాలా మంది వచ్చారు ఆ శారీ సెలెక్ట్ చేయడానికి. మీకు ఒకటి ఇష్టమైంది, ఇంకొకళ్ళు వచ్చి ఇది బాగోలేదని చెప్పి తీసి పక్కన పెడతారు అనుకోండి. ఫస్ట్ టైం ఏం చెప్తారంటే, లేదు సిస్టర్ నాకు ఇది నచ్చిందని చెప్తారు. లేదు తీసి పక్కన పెడతారు. రెండోసారి చెప్పి కొంచెం గట్టిగా చెప్తారు. మూడోసారి అసలు కట్టుకునేది మీరే నేనా? యాక్చువల్గా నాకు ఇది ఇష్టం అంతే, ఇంకలేదు, ఫైనల్ చేస్తాను. వెంటనే వాళ్ళు చెప్తారు ఏంటంటే, నేను నిర్ణయించాను, బట్ మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తారు. నేను ఒకసారి ఒక పాస్టర్ గారిని తీసుకెళ్ళి, ఎందుకని షర్టు కొంటాను. ఆ షర్టు చూడకముందు నేను ఏం చెప్పాను తెలుసా? బ్రదర్ నాకు తెలియదు అసలు, మీరే చెప్పండి ప్లీజ్ అని. మీకేం బాధలేదు బ్రదర్, నేను చూసుకుంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాడు.
షాప్లోకి వెళ్తే షర్ట్ చూసిన తర్వాత ఇక ఆయన అడగల, నేనే ప్యాక్ చేస్తాను. ఆయన చూస్తున్నట్ట ముందేమో నువ్వు సహాయం చేయాలని చెప్తావా, ఇక్కడికి వచ్చేసరికి నా మాట పట్టించుకుంటే నీ ఎంత నువ్వు చేస్తావు. నిజమే కదా పాప, ఆయన నేను అవమానించు, నేను ఫీల్ అయ్యి సారీ, ఎందుకంటే నాకు నచ్చేసింది అది. నచ్చేసే కానీ ఇప్పుడు నేను ఏం చేసాను, ఇంకా ఆయన అడగల ఇది బాగుందా లేదా అది. ఆయన చాలా ఓపిక్గా, ఇంతకుముందు సతీష్ బాబు అట్ట మాట్లాడాడు, ఇప్పుడు గిట్ట మాట్లాడుతున్నాడు. నేను ఆయనకి చాలా సారీ చెప్పాల్సి వస్తుంది. దేవుడు కూడా మనం నిర్ణయించిన తర్వాత మనం దాని కోసం జీవించకపోతే ఆయన ఎట్లా ఉంటాడు చెప్పండి. ఆయన హృదయాన్ని సంతోషపెట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఇదేంటో అర్థం చేసుకుంటారు. రైట్? సో ఇది మీరు తర్వాత కూడా అర్థం చేసుకోవచ్చు, మీరు కూడా ధ్యానం చేయొచ్చు. తర్వాత మూడోది ఏంటి, దేవుడి యొక్క ఉద్దేశం. చూడండి అక్కడ కింద చదువుదాం. దయాపూర్వక సంకల్పం చొప్పున మర్మం మనకి తెలియజేశారు. ఉద్దేశం అంటే దేనికోసం అనేది ఉంది. యాక్చువల్గా ఉద్దేశం ఎప్పుడు కూడా దేనికోసం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా తెలుగులో ఇంగ్లీష్ బైబిల్ రెండు పక్కన పెట్టినప్పుడు వీటిని విడదీయడం చాలా కష్టమైంది. సో ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 1:8 ఉంది. ఒకసారి మనం చదువుదాం. బైబిల్లో ప్రభుత్వం అయితే ఒకసారి చదువుదాం. ఎఫ్ఎస్సి పత్రిక 1:8. యా రైట్. మర్మమును మనకి తెలియజేసాడు. తెలియజేస్తే వెంటనే వీళ్ళు తెలిసేసుకుంటారా? నాకు అర్థం కాలే. యాక్చువల్గా పిల్లలకి ఒక విషయం చెప్తే ఎన్నిసార్లు చెప్పాలి తెలిసే? ఒకసారి చెప్పగానే వాళ్ళు తలకాయ ఊపుతారు, ఏమని తెలిసిపోయింది నాకు అన్నట్టే. తిరిగి చెప్పరా అంటే చెప్పరు. అసలు చెప్తారా? చెప్పరు. అందుకని స్కూల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి లెసన్లు చెప్పి ఎగ్జామ్స్ పెట్టాల్సి వచ్చింది కదా. ఎగ్జామ్స్ పెట్టి వీళ్ళు రాసిన దానికి మార్కులు వేయాలి. నిజానికి చెప్పిందంతా చక్కగా వినగలిగితే ఇక ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? నన్ను అడిగినామండి. వీళ్ళు వినరు. ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు, బట్ మనం వినం. మనం చూస్తూనే ఉంటాం, మళ్ళీ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం. ఇది నిజమే. మనం అందరం అట్టంటి వాళ్ళే, ఏ ఒక్కరితో కాదు, అందరూ అట్టంటి వాళ్ళే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. దానికి ఇంకో మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడిని వెతుకువాడు ఎవడు? దేవుడు వెతకడు. కళ్ళ ముందు దేవుడు ఇట్లా కనబడుతున్నా కానీ దేవుడిని వెతకరు. అందుకని ఆయన దయాపూర్వక సంకల్పాన్ని వాడాలా. చూడండి అక్కడ బోల్డ్ లెటర్స్ రాశాడు సోదరుడు. ఏం రాశాడు? దయాపూర్వక సంకల్పం. అంటే దాన్ని ఓపికగా పనిచేయడానికి ఆయన తన హార్ట్ని సెట్ చేసుకున్నాడు. అది దాని అర్థం. మనం అంతేగా, మన పిల్లలు మాట వినే వరకు చెప్తాం. మాట వినరు అని సెట్ అయిన తర్వాత ఏం చేస్తాం? మనం వదిలేస్తాం. ఎవరైనా వచ్చన్నారు అనుకోండి, ఏం చేస్తామండి, ఇవన్నీ మారినప్పుడే మారాలి. ఇక మనం ఏం చేస్తాం? ఎడతెగ్గా చెప్పడం తప్ప ఇక వేరే దారి. నిజానికి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ముందు మన పరలోక తండ్రి దగ్గర నుంచి వచ్చింది మనకు. ప్రభువా, నీకు సంతోషమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు, ఆ సంతోషకరమైన మార్గంలో నన్ను కూడా ఉంచావు. బట్ అట్ ద సేమ్ టైం అది నా జీవితంలో తెలియజేయడానికి నీకెంతో ఓపిక కావాల్సి వచ్చింది ప్రభువా. ఇది ఎంత పెద్ద విషయం. నువ్వెంతో ఓపికగా నాకు చెప్తున్నావు బ్రో. నాకు అర్థం కావట్లా. ఎఫ్ఎస్సి పత్రిక 1:8 ఎన్ని 100 సార్లు చదివి ఉంటాను నేను, అర్థం కావట్లా. మెల్లమెల్లగా అర్థమయ్యేటప్పుడు దేవుడి ప్రణాళిక ఇదా నిజంగా నా జీవితంలో ఆయన కోరుకుంది. వన్స్ అది నాకు అర్థమైన తర్వాత దేవుని సంతోషపెట్టడం కంటే వేరే దారేముంది? నేను దీనికోసం బతుకుతాను ప్రభువా. అది ఎంత విషయం. ఆయన ఓపిక్గా ఇది ఇదయ్యా అని చెప్పాలి మనకి. ఎఫ్ఎస్సి పత్రికలో రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా వీటిని వివరించడానికి కావాల్సిన ఏర్పాట్లే ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి. రైట్. 4th one దగ్గరికి వెళ్దాం. డి, దేవుడి సంకల్పంతో కూడిన నిర్ణయం. రైట్, కింద చదువుదాం. వాస్తవానికి ఇక్కడ ఉన్న విషయం ఎఫ్ఎస్సి 1:10 మనం చదువుదాం అండి. అది బైబిల్లో చదువుదాం ఒకసారి. నిర్ణయించుకొని దాని తర్వాత వచ్చిన చదువు. వాస్తవానికి ఇది గమనించండి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన సంతోషం. రెండోది ఏంటంటే ఆయన నిర్ణయించాడు మన కుమారులు ఉండడానికి. మూడోది ఏంటంటే ఆయన మనకు తెలియజేశాడు ఆ విషయాన్ని ఎంతో దయాపూర్వకంగా. నాలుగోది ఏంటో తెలిసే, అది మన జీవితంలో పనిచేయడానికి వీలుగా ఆయన పనిచేయడానికి నిర్ణయించుకున్నాడు. యాక్చువల్గా మీకు అర్థమవుతుందో లేదు. అక్కడ ఏం రాస్తుందో తెలిసే, ఈ సంకల్పాన్ని బట్టి పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తం క్రీస్తునందు ఏకంగా సమకూర్చవాలని తనలో తను ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలిసే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. అది అంటే
క్రీస్తు యేసులో మనం అందరం ఆయనలో ఉండాలని చెప్పి ఆయన మన జీవితంలో పని చేయడానికి మొదలు పెట్టాడు. అది దాన్ని నిర్ణయం చేసుకున్నాడు ఆయన. అది దాని అర్థం. నేను చెప్పింది సరిగ్గా అర్థమైంది. 11వ వచనంలో కూడా మనం చదివితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వచనం యొక్క భావం ఏంటంటే, ఫస్ట్ ఏమో ఆయన సంతోషంతో ఉన్నాడు, రెండోది ఏంటంటే నిర్ణయించుకున్నాడు అని చిత్తాన్ని బట్టి, మూడోది ఏంటంటే దయాపూర్వకంగా ఉండడానికి కూడా దానికి ఏర్పాటు చేసుకున్నాడు, నాలుగోది ఏంటంటే ఆయన మనలో పని చేయడానికి కావాల్సిన నిర్ణయం చేసుకున్నాడు. అంటే దయాపూర్వకంగా ఉండాలని అనుకున్నాడు, ఇప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చేసరికి ఎంత దయ కావాలో ఆయనకి తెలిసిద్దు. అంతే కదా, చాలా మంది అంటారు అది ఎంత పెద్ద దూరం అండి, దగ్గరే కదా అనుకున్నాం, కానీ వెళ్ళేటప్పుడు తెలిసింది ఎంత దూరమో అంటారు లేదు యాక్చువల్గా. సో ఇప్పుడు అట్టనే ప్రభు మనతో దయగా ఉండాలనుకున్నాడు, బట్ స్టిల్ ఆయన ఎంత దయ చూపించాలో ఆయన క్రీస్తులో మనల్ని పెట్టాలంటేనే అనేది ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు ఆయనకు అర్థమవుతుంది. దానికోసం కూడా ఆయన నిర్ణయించుకున్నాడు అంట వాస్తవానికి. అది దాని అర్థం చాలా క్లియర్. ఆయన అనుకున్నాడు, అది సంతోషం. రెండవది దానికోసం మనల్ని నిర్ణయించాడు. మూడవది మనతో నిర్ణయించాలంటే ఎంత దయగా ఉండాలని చెప్పి ఆయనకి అర్థమైంది, ఎందుకంటే మన మాట విన్నాం కాబట్టి. నాలుగవది ఏంటంటే వాస్తవానికి ఆయన మనలో పనిచేయడానికి ఓపికగా తను నిర్ణయం చేసుకున్నాడు. ఇది ఒక ఫస్ట్ రోమన్ నంబర్లో ఉన్నటువంటి విషయం. ఎందుకు ఈ పని చేశాడు నన్ను అడగనివ్వండి. మనం ఆయన కుమారులుగా ఉండడానికే ఆయన ఎంత పెద్ద పని చేయాల్సి వచ్చింది. మీరు చూడండి, ఇందులో మీరు తిరిగి జన్మించడానికి అనే పదం ఉందా? మీ పాప క్షమాపణ కోసం అనే పదం ఉందా? అసలు ఇక్కడ ఏం లేదు కదా. కానీ అవన్నీ లేవా? ఉంటాయి. కానీ వాటన్నిటికంటే పెద్ద విషయం ఇది అని దాని అర్థం. వాటన్నిటికంటే పెద్ద విషయం ఇది. మీరు దీన్ని కనిపెట్టండి. ఎవరైనా ఆయన హృదయాన్ని సంతోషపెట్టాలనుకుంటున్నారా? ఎవరైనా ఆయన రక్తంతో తమ పాపాలు కడుక్కున్నారా? ఎవరైతే పరిశుద్ధాత్మని వాళ్ళ సొంత జీవంగా పొందారా? అయితే వాళ్ళు దీన్ని ఆలోచిస్తారు. దేవుడి ప్రణాళిక అంటే ఇది, ఆయన కుమారుల్లో ఉండడానికి ఆయన ఎంత త్యాగం చేశాడబ్బా నా కోసం అని అర్థం చేసుకుంటాం. అది ఫస్ట్ రోమన్ నెంబర్లో ఉన్న 4 పాయింట్స్. రెండోది చూడండి, రెండోది దేవుని ప్రణాళిక. దాని పక్కనే ఉంది ఐక్నోమి అనే పదం ఉంది. దేవుని పరిపాలనా విభాగం అంటే అర్థం ఏంటంటే ఆయన పనిచేసేటప్పుడు ఎట్లుంటుందో మనకు తెలియాలి. అది మీరు గమనించండి. ఆయన పని చేయడానికి నిర్ణయించుకున్నాడు ఓపిక్గా, బట్ కానీ ఆయన పని చేస్తే ఎట్లుంటుంది అనేది మనకు తెలియాలి. ఇది ఎలా ఉందంటే, నేను నా మనసులో చాలా అనుకున్నాను. ఇప్పుడు దానియేలు నా పక్కన ఉంటాడు కాబట్టి ఆయనకి ఏం చెప్పలేదు. నువ్వు అది చేసే అని అనుకున్నా ఎట్లుంటుంది అన్న, నువ్వేం చెప్పలేదు కదండి నాకు, ఎట్ట చేయబడ్డా అది చేసే దానియేలు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు మాటికి ఎట్ట ఏమంటాడు, నాకేం చెప్పకుండా నేను ఎట్లా చేస్తానన్నా. సరే నేను సంతోషపడ్డాను, నేను నిర్ణయించుకున్నాను, నేను ఎంతో దయగా ఉండాలనుకుంటున్నాను, నీతో కలిసి పనిచేసేటప్పుడు కూడా కలిసి నిర్ణయించుకున్నాను యాక్చువల్గా నీతో కలిసి మరి ఎక్కువగా పనిచేయడానికి. ఇప్పుడు నువ్వు అది చేసేయన్నాను అనుకో, ఎట్లుంటుంది? ఇది ఎఫెసీ పత్రికలో రిమైనింగ్ యాక్చువల్గా, కానీ నిజానికి తిమోతి పత్రికలో రాస్తుంది. అదేంటంటే దేవుడి ప్రణాళిక కేవలం ఇలా ఉంటుందని చెప్పడం మాత్రమే కాదు, అది అనుభవంలో మన మధ్యలో నివసించేటప్పుడు అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు మనం దాన్ని చూడగానే ఇది దేవుడి ప్రణాళిక అని గుర్తుపెట్టేస్తాం. చూడండి, దాని కిందకి వెళ్దాం. రైట్, మొదటి తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం దయచేసి. ఆ వచనాలు చదివితే సరిపోద్ది. కాక రైట్. నిజానికి అక్కడ ఏం చెప్తున్నాడంటే 1 తిమోతి 1:4 చాలా మంది చాలా మాటలు మాట్లాడుకుంటారులే, వంశావళిలో మాట్లాడతారు, లేదంటే లేఖనం గురించి ఆ విషయాలు ఈ విషయాలు ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడేటప్పుడు ఇదంతా దేంతో సంబంధం లేదు, దేవుడి ప్రణాళికతో సంబంధం లేదు. దేవుడి వాక్యమే మాట్లాడుతున్నామని చెప్తున్నారు, బట్ దేనితో సంబంధం లేదు, అది దేవుడి యొక్క ప్రణాళికతో సంబంధం లేదు. ఒకసారి చదువుదాం బైబిల్లో నుంచి దయచేసి. 1 తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం. గమనించారా? మిత్తం లేని వంశవాళ్ళు, కల్పనా కథలు అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి ఒక ఆయన ఇటు చెప్పాడు అనుకోండి, ప్రేమ కలిగి ఉండు అని చెప్పి ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఏంటి ఆ స్టోరీ అంటే, మనం ఇంకొకరికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేశాడు అనే స్టోరీ చెప్పారు అనుకోండి. ఈ స్టోరీలో ప్రేమ లేదా ఉందన్నట్టే మనకు అనిపించదు, కానీ అది ప్రణాళికతో సంబంధం కలిగి ఉండదు. ఎక్కడ చెప్తారు మీరు చూడండి. కొంతమంది చెప్తారు రోడ్డు మీద, నేను కుక్కలను ప్రేమించాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, నన్ను ప్రేమిస్తాడు అంటారు. ఒకసారి చాలా మంది కుక్కలు పోషించే ఆయన దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు సువార్త చెప్పాడు. ఆయన ఏమో తెలుసా, నేను మంచోని పాస్టర్ గారు, చూడండి ఎంతమంది మూగజీవాలు నేను ఒక మాటలో దాన్ని ఆదరిస్తున్నాను, దేవుడు నన్ను
మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తాడని చెప్పాడు, తప్పు ఉంది అందులో. కానీ అది దేవుడి ప్రణాళికతో సంబంధం ఉందా? లేదు. అది మానవ నీతి. మనం ఇంకొకరికి సాయం చేసాం కాబట్టి వాళ్ళు మనకు సాయం చేస్తారు అని చెప్పేది దేవుడి ప్రణాళికతో సంబంధం లేదు. సొలొమోను ఏమవుతాడు, రెహబాబు ఏమవుతాడు, దావీదు ఏమవుతాడు, వీళ్ళు అన్నదమ్ములు ఎవరో, బావబామ్మతులు ఎవరో, ఇవన్నీ చెప్పారనుకోండి, దేవుడి ప్రణాళిక అది అవసరంలా. ఈయన ఏ గోత్రం నుంచి ఎటు వచ్చాడు, ఇవన్నీ చెప్పామనుకోండి, అది దేవుడి ప్రణాళిక. దేవుడి ప్రణాళిక అవసరంలా. మిత్తం లేని వంశావళులు, కల్పన కథలు మనకు చాలా మంచిగా అనిపిస్తాయి. ఇవన్నీ క్రీస్తు సంబంధం ఉండదు. నేను అందుకు చాలాసార్లు చెప్తాను, ప్రేమించాలని చెప్పగానే అసలు నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తులో ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు ఆయనతో సంబంధం లేకుండా ప్రేమించాలనే పదం ఒట్టి అబద్ధం. ఒక మాటలో నువ్వు ఆయన మీద ఆధారపడకుండా నువ్వు చేసావంటే అది ఒట్టి అబద్ధం. అందుకే నువ్వు చెప్పుకుంటావు, నేను చూడు ఎంత చేశాను, వాళ్ళకి సాయం చేశానని చెప్పేసుకుంటావు నువ్వే. అప్పుడు దేవుడికి మహిమ వచ్చిందా? రాలా. దేవుడికి నీకు సంబంధం లే. నీది నీకే, నీది నువ్వే కట్టుకుపోవాలా. దేవుడితో సంబంధం ఉండంటే క్రీస్తుతో సంబంధం ఉండాలి. అందుకే చూడండి, కింద వచ్చిన రాస్తుంది, కింద వచ్చిన ఎఫ్ఎస్సి 1:10 ఏం రాస్తుంది? ఎఫ్ఎస్సి 1:10 మన